నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం. జనసేన నాయకులు డాక్టర్ బిఎన్ రాజు. సామాజిక మాధ్యమాల్లో బొజ్జ ఐశ్వర్య అనే మహిళ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అనుచిత వ్యాఖ్యలతో చాలా అనుచితంగా దుర్భాషలాడుతూ, వినలేని మాటలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చెప్పలేని వ్యాఖ్యలతో దుర్భాషలాడడం సరికాదు అని దళిత నాయకుడుగా డాక్టర్ బిఎన్ రాజు ఖండించారు. సదరు బొజ్జ ఐశ్వర్య అనే మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని, లేని ఎడల రాష్ట్ర స్థాయిలో మరో దళిత పోరాటం మొదలు పెడతామని తెలియజేశారు. గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కాకినాడ ఎంపీ మన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని, మరి ఇద్దరిని కూడా చాలా అనుచిత వ్యాఖ్యలతోటి మాట్లాడడం జరిగింది. మరి వారు ఈ యొక్క నియోజకవర్గం కోసం పూర్తిగా తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. మరి ఆమెకి అంత అవగాహన ఉన్నట్టయితే లేదు. మరి అవగాహన ఉన్న ఎవరు కూడా ఆ విధంగా మాత్రం మాట్లాడరు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా తప్పుడుగా, మరి వ్యక్తిగతంగా దూషిస్తూ, దుర్భాషలాడుతూ చాలా వలర్గా మాట్లాడారు. మరి ఆమె మరి వాడు చదువుకున్నారో లేదో తెలీదు. మా బొజ్జ ఐశ్వర్య గారు, మీరు ఒకసారి చాలా విమర్శించేటప్పుడు సుదీర్ఘంగా ఆలోచించి అప్పుడు మీరు విమర్శించడం నేర్చుకోండి. ఎందుకంటే మరి ఎదురు పార్టీ వాళ్ళు మీకు ఇచ్చే కమిట్మెంట్కో, లేకపోతే మీకు ఇచ్చే పేటీఎం కోసమో మీరు లేనిపోని మరి అనుచిత వ్యాఖ్యలు చేసి ఎదురు వారిని మరి బాధ పెట్టే పనులు మాత్రం మీరు చేయొద్దు. మీరు ఏదన్నా ఒక లైకుల కోసమో, లేకపోతే యూట్యూబ్ సెలబ్రిటీ కోసమో మీరు ఇవ్వకున్నారు కాబట్టి మీరు వేరే విధంగా చేసుకోండి, తప్పులేదు. కానీ ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డవి సుమారు 15 నెలలు గడుస్తున్నా మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మీరు ఏం చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు. మరి కళ్యాణ్ గారు చూస్తే మరి వారు ఏమి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేయలేదు, ఉప్పడ మునిగిపోతుంది, లేకపోతే గొల్లపోలు మునిగిపోతుందని మీరు కూడా లేనిపోని మాటలు మీరు మాట్లాడడం జరిగింది. కానీ దానికి మేము స్థానికులుగా మరి అక్కడ నియోజకవర్గం ఉన్నటువంటి జనసేన నాయకులుగా మరి మీకు ఒకటే మరి మీకు చెప్పడం జరుగుతుంది, జాగ్రత్తగానండి. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడవి 15 నెలలు గడుస్తున్న ఈ రోజుకి మరి ప్రతి సంక్షేమ పథకం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం చాలా గొప్పగా, చాలా భిన్నంగా జరగడం మరి జరిగింది. మరి అదేవిధంగా మరి మీలాంటి మహిళలు చాలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రయాణంలో కూడా మరి ఫ్రీ బస్సు, ఉచిత బస్సు పథకం పెట్టడం జరిగింది. మరి అది కూడా మాత్రం చాలా సఫలమైంది. అలాగే మరి ఉప్పాడ బీచ్లో మీరు కొన్ని ఫోటోలు పెట్టి మరి మునిగిపోతుందని చెప్పారు కదా, మీరు చెప్పినంత ఈజీగా మరి గత ప్రభుత్వంలో చాలాసార్లు ఉప్పాడ మునిగిపోవడం జరిగింది. కొన్ని పక్కన ఉన్నటువంటి మరి గృహాలు కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో మరి ఉప్పాడ వాడికి గోలకి రిటర్న్ వాళ్ళకి అలాగే 308 కోట్ల బడ్జెట్ తోటి మరి కొంతమంది విశ్లేషకులను రప్పించి ఆ యొక్క గోడ పర్మనెంట్గా అక్కడ గోడ నిర్మించి శాశ్వతమైన పరిష్కారం, వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఒక దమ్ము, ధైర్యం, ఒక ధైర్యాన్ని నింపడానికి ఆ యొక్క పని చేపట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అయితే ఈ రోజునేదో మరి అలాగే మరి ఢిల్లీలో ఈ యొక్క ఉప్పాడ ప్రతిపాదన కూడా మరి కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నటువంటి ఆశయాన్ని వారు ముందుకు తీసుకెళ్తూ పార్లమెంట్ ఢిల్లీలో మాత్రం ఇటువంటి గళాన్నిప్పి ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉప్పాడలో నేతలకి గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయని విధంగా వారికి ఈ యొక్క లిహార్ పీడి కింద వారికి సబ్సిడీ వారికి ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ యొక్క గొల్లప్రోలు ప్రాంతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో గోతుల కింద చేసేసి వట్టి గోతులు నిర్మించినటువంటి ప్రభుత్వం ఇల్లుని అక్కడ ఎలాంటి దిక్కు మొక్కు లేకుండా మరి అది ఉన్నంత మాత్రం చేసి మరి ఆ యొక్క దానికి ఒక బ్రిడ్జి నిర్మించినటువంటి మరి ఘనమైన మాత్రం కళ్యాణ్ గారికే దక్కింది. మరి ఈ రోజు మీరు చూడండి, మీరు ఎక్కడ ఉండి ఏదో సెల్ ఫోన్ ఉంది మీ ఎటువంటిగా మరి సామాజిక మాధ్యమాలను, సోషల్ మీడియాలో ఎటువంటిగా మాట్లాడితే సరిపోదమ్మా. మరి దయచేసి మీరు పిఠాపు నియోజకవర్గం ఉన్నటువంటి అభివృద్ధిని చూసి మీరు మాట్లాడండి, అంతేగాని మీరు నచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయకండి. అలాగే పిఠాపు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి లింక్ రోడ్ను, మరి బీటీ రోడ్ను అన్ని కూడా తారులు వేయడం జరిగింది. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగుపరచడం జరిగింది. అలాగే ఈ రోజుని రైతులకు ఏదైతే ఉన్నదో ఈ యొక్క పంటకాలని మరి ప్రతి పంటకాలను కూడా మాత్రం ఏదో ఆధునీకరణ పరిపూర్ణంగా చేసి
ఇక రైతులకు పూర్తిగా నీరు అందించే సౌలభ్యం కూడా మాత్రం కల్పించడం జరిగింది. గత ప్రభుత్వం ఏదో ఒక 2 కిలోమీటర్ల కాలువ తవ్వేసేసి ఏదో సాధించు ప్రభుత్వం ఇలా చేసామని చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుని మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడుస్తున్న కాబట్టి మాత్రం ఇటువంటి ఘనమైన కార్యక్రమాలను చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దక్కడం చాలా విశేషం. అందుకు కాబట్టి మీరు ఇటువంటి అనిశ్చిత వార్తలు చేసే ముందు మీరు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే అదే విధంగా మాత్రం ఈ యొక్క ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులకి మొన్ననే రీసెంట్గా మరి యొక్క కళ్యాణ్ గారు ముందుకు మొదలుగేసి ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం చొప్పున మాత్రం వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది.